యోసేపు అతని సహోదరులు ఏశావు అతని కుమారులు అన్న మాటలు విని వారు అమితముగా ఆగ్రహము చెందిరి. యోసేపు ఏశావు నద్దకు వచ్చి ఇలా అనెను, నీవు మాట్లాడినది ఏమిటి? నిశ్చయముగా నా తండ్రి అయిన యాకోబు ఇస్సాకు మరణించినప్పుడు నీ యొద్ద నుండి అపారమైన ధనమిచ్చి కొనెను. ఇది జరిగి 25 సంవత్సరములైనది. దీనితో పాటు కానాను దేశమును మొత్తాన్ని నీ నుండి, నీ కుమారుల నుండి, నీ కుమారుల సంతతి నుండి కొనెను. యాకోబు తన కుమారుల కొరకు, తన కుమారుల సంతతి కొరకు నిరంతరము వారసత్వముగా కొనెను. నీవెందుకు ఇలాంటి మాటలు మాట్లాడుచున్నావు అనెను. అంటే ఇస్సాకు చనిపోయినప్పుడు ఆయన ఆస్తి మొత్తము ఏశావు తీసుకోవడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క వాగ్దాన భూమిని హెబ్రోనులోనున్న అబ్రహాము కొన్నటువంటి మక్వేల గుహను కూడా ఆయన కొనడం అనేది జరిగింది. ఇస్సాకు ఆస్తి అంతా తీసేసుకుని ఏశావు మళ్ళీ ఈ విధంగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఏశావు ఈ విధంగా సమాధానమిచ్చెను, నీవు చెప్పినది పూర్తిగా అసత్యము మరియు అబద్ధాలతో కూడినది. నాకు సంబంధించిన ఏదియూ ఈ దేశము నుండి అమ్మి ఉండలేదు. నీవు చెప్పినట్లు నా తమ్ముడైన యాకోబు ఈ దేశంలో నుండి నాకు సంబంధించినది ఏదియూ కొని ఉండలేదు. యోసేపును మోసగించడానికి పలికెను. ఇస్సాకు చనిపోయినప్పుడు ఈ విషయాలు జరిగినప్పుడు యోసేపు అక్కడ లేడు కాబట్టి ఈ విధంగా ఏశావు మాట్లాడడం అనేది జరుగుతుంది. అప్పుడు యోసేపు ఏశావుతో ఇట్లనెను, నిశ్చయముగా మా తండ్రి కొన్న విషయములు క్రయ పుస్తకములో వ్రాసి సాక్షులను కూడా నమోదు చేసి ఉన్న సంగతి మా వద్ద ఐగుప్తులో భద్రముగా నున్నది. ఏశావు ఇట్లు సమాధానమిచ్చెను, ఆ పుస్తకమును తీసుకొని రమ్ము, అప్పుడు మేము ఆ పుస్తకములో ఉన్నట్లు చేయుదుము అనెను. యోసేపు తన సహోదరుడైన నప్తాలిని పిలిచి, నీవు ఇక్కడ నిలవకుండా త్వరగా లేచి ఐగుప్తుకు వేగిరమే పరిగెత్తి వెళ్లి అక్కడ భద్రము చేయబడిన క్రయ పుస్తకమును తీసుకొని రమ్ము, దానిలో గల మన జన్మ హక్కులను తీసుకొని రమ్ము అనెను. నప్తాలి ఆ పుస్తకమును తెచ్చుటకు వెళ్ళుట చూచి ఏశావు అతని కుమారులు గుహకు వెళ్ళుటకు తమ ఆటంకమును తీవ్రపరిచిరి. మరియు ఏశావు తన కుమారులు లేచి యోసేపుకు అతని సహోదరులపైకి యుద్ధమునకు సిద్ధపడిరి. ఇంకా ఆ పుస్తకం తీసుకురాకముందే ఏశావు ఆయన కుమారులు కూడా ఇక్కడ యోసేపు మీదకి, ఆయన సహోదరుల మీదకి కూడా యుద్ధానికి లెగడం అనేది జరిగింది.